ఈ రీతిగా మాట్లాడుతున్నాం. లేఖన భాగాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఒక అధ్యాయం అంతా లేదా ఒక పేరాగ్రాఫ్ అంతా చూసే విధానాన్ని అవలంబిస్తున్నాము. ఈరోజు మీకు లూకాసు వార్త 14లో ఉన్న విషయాలను ఈ యొక్క ఆదివారం ఆరాధన సందర్భంగా మనం మాట్లాడతాము. తర్వాత మిగతా విషయాలు ఉంటాయి. ఓకే, దయచేసి లూకాసు వార్త 14వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. 1 నుంచి 11 వచనాల వరకు. ఎవరైనా ఒకరు లేచి ఒక వచనం మీరు, 2వ వచనం మిగతా వాళ్ళందరూ కలిసి చదివితే బాగుంటుంది. ఎవరు లేచి చదవగలరు? త్వరగా వెళ్ళాలి. ఓకే, అందరు ఆగండి. చదవండి. 3వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగుగా వారు ఊరుకుండేది. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయింది. నిన్నెవరైనా పెండి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠ మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా అయితే నీవు పిలబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి గడప చోటున కూర్చుండను. అప్పుడు నీతో కూడా కూర్చుండే వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. కూర్చో. ప్రార్థన. పరలోకమందున మా ప్రియ తండ్రి, మీ అపారమైన కృపా కనికరాల కొరకే వందనాలు. ఉదయకాల సమయంన పెనుయేలు మందిరంలో మీ దాసురాలను స్థానిక సంఘం అంతా కలిసి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మా మీద ఆవరింపచేయండి. ఈ లేఖనాలను మేము గ్రహించినట్లు మాకు శక్తిని దయచేయండి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన మీ మాటను బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా, మీ వాక్యాన్ని గ్రహించినట్లు మీరు మాకు శక్తిని దయచేయండి. మా అంతరంగంలో మీ వాక్యము స్థిరపరచండి. కూడి వచ్చినటువంటి మీ బిడ్డలైనటువంటి వారందరినీ వాక్యము అందిస్తున్న మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దేవా, ఈ స్థానిక సంఘ కాపురులను, వారి సతీమణులను, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ నాయకులను దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క లూకాసు వార్త 14వ అధ్యాయంలో మీ లేఖన సత్యాలను గ్రహించడానికి మీరు మాకు సహాయం చేసి మహిమ పొందండి. క్రీస్తు యేసు ప్రభు నామం ద్వారా ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఉన్న విషయాలను మనం ధ్యానం చేస్తున్నాము. మరి మొట్టమొదట లూకా ఎవరు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, లూకా ఒక వైద్యుడు అని అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రికలలో మనకు కనబడింది. లూకా మరి ఆయన పౌలు గారితో పాటు ఆయన ప్రయాణం చేశాడు. లూకా ఆల్మోస్ట్ పౌలు గారి యొక్క ప్రయాణాలన్నిట్లలో కూడా ఆయన ఉన్నాడు. లూకా యేసు ప్రభుతో పాటు కలిసి నడిచినటువంటి శిష్యుడు కాదు. యేసు ప్రభుతో కలిసి నడిచినటువంటి శిష్యులు మరి మత్తయి మనకు కనబడతాడు, తర్వాత యోహాను, వీళ్ళిద్దరు కూడా సువార్తలు రాశారు.
మత్తయి పత్రికలు రాయలేదు, కానీ యోహాను మిగతా పత్రికలు కూడా రాస్తాడు. యోహాను మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథం రాస్తాడు. లూకా మరి పరిశోధన చేసేటువంటి వైద్యుడిగా ఉన్నాడు. ఆయన పరిశోధించిన విషయాలన్నీ కూడా ఆయన పొందుపరిచాడు. లూకా సువార్త మరి చాలా స్పష్టంగా, స్పెషల్గా మరి అన్యజనులైనటువంటి వారి కొరకు రాయబడినటువంటి పత్రిక. సో లూకా రాసినటువంటి పత్రిక మొదటిలోను, తర్వాత లూకా అదే రీతిగా అపోస్తల కార్యాన్ని కూడా రాశాడు. లూకా రాసిన ఈ పత్రికలో ప్రారంభంలో ఆయన ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసినట్టుగా కనబడింది. లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే, మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగింపబడిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించిన యుక్తమని ఎంచితిని. పరిష్కారంగా తెలుసుకొని మరి వివరముగా రాస్తున్నటువంటి అనేకమైనటువంటి సంగతులు, నెరవేరినటువంటి సంగతులు అన్నిటిని గురించి రాస్తా ఉన్నాడు. సో స్థానిక సంఘమైనటువంటి మనము ఈరోజు కూడుకొని వచ్చినటువంటి ఉద్దేశము, దేవుడు తన లేఖనాల ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఒకటి వినడము, రెండవది ఈ యొక్క లేఖనాలను మనము అభ్యసించి ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ఆచరించి నడవడానికి మనం చర్చికి వస్తూ ఉన్నాం. ఈ దినాల్లో స్థానిక సంఘాల్లో అనేక మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆచారబద్ధంగా ఆదివారపు ఆరాధన కూడికలకు వస్తారు. వాళ్ళ రాకడలో రకరకాలైన ఉద్దేశాలు ఉంటాయి. చాలామంది అనేక సంఘాల గురించి మాట్లాడుతున్నాను. మీ సంఘం కాదు నేను మాట్లాడేది, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాల విషయాలు. సో వాళ్ళు ఎందుకు వస్తారు అంటే పలు రకాలైన అవసరాలతో వస్తారు. మరి ఆ అవసరాలన్నీ మంచిగా కావచ్చు, కానీ అత్యంత ప్రాముఖ్యంగా ఆదివారం మందిరానికి మనం ఎందుకు వస్తాము అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విని దాని ప్రకారం చేయడానికే రావాలి. హల్లెలూయా. అది అత్యంతమైన ప్రాముఖ్యమైన ఉద్దేశం. మీరు ఇక్కడ కూడి వచ్చినటువంటి స్థానిక సంఘంలో ఇక్కడ ఉన్నటువంటి మీరు వేరే ఏ ఉద్దేశాలతోనైనా వచ్చి ఉంటే అవన్నీ తర్వాత, కానీ మొట్టమొదట దేవుడు తన వాక్యం ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడు అది గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. రెండవదిగా మాట్లాడినటువంటి విషయాలను అవగాహన చేసుకొని ఇంటికి వెళ్ళి నేను ఏం చేయాలి, ఇవి రెండు మీలో లేకపోతే ఇప్పుడు ఆలోచన చేసుకోవడం మంచిది. ఓకే, అర్థమైందా నేను చెప్తున్న మాటలు? ఎందుకు వచ్చాం మనం చర్చికి? చాలా అవసరాలు, అక్కలు రకరకాలుగా వచ్చే విధానాలు ఉన్నాయి. కానీ అత్యంత ప్రాముఖ్యంగా ఆదివారం స్థానిక సంఘానికి మందిరానికి ఎందుకు రావాలి అంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడిన దానిలో నేనేమి చేయాలి, రైట్? కానీ అనేక సంఘాలు ఎలాగున్నాయంటే పలు రకాలుగా వస్తారు. దాంట్లో వాళ్ళ ఆశలు, ఒకటి రోగంతో వస్తారు, రోగంతో ఉన్నటువంటి వాళ్ళకు స్వస్థత కలగాలని, తర్వాత ఇబ్బందులతో ఉన్న వాళ్ళకు విడుదల కలగాలని, తర్వాత మరి శాపంతో ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించబడాలని, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ తర్వాత, కానీ అత్యంత ప్రాముఖ్యంగా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది విని దాన్ని నీవు పాటించడానికి నిర్ణయించుకున్న తర్వాత మిగతావన్నీ నీకు సంభవిస్తాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నీవేం చేయాలో అనేటువంటి గ్రహింపు లేకుండా, అబ్బా త్వరగా ఇది అయిపోతే బాగుండు, నా కోసం ప్రార్థన చేసి పంపిస్తే నేను పరిగెత్తి పారిపోతాను, నా ఇంటికి నేను వెళ్ళాలనే ఉద్దేశంతో మీరు కూర్చుంటే ఈరోజు నీకు ఏమీ దొరకదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు
ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిహీనుని పోలి ఉంటాడు. వింటున్నారా? వినట్లేదా? వినని వాళ్ళు అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు వింటున్నారు. సో మాటలు వినడము, దాని ప్రకారం చేయడం అనేటువంటిది బుద్ధిమంతుడి పని. మాటలు విని తలకాయలు ఊపేసి ఇష్టం ఉన్నట్టుగా బ్రతికేవాడు చేసే పని బుద్ధిహీనుడు చేసే పని. అది బోధించి నేనైనా కూర్చొని వింటున్నా, మీకైనా సేమ్ టు సేమ్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చెప్పొచ్చు. సో ఎందుకు వచ్చాం మనం ఈరోజు? మాటలు వినడానికి. ఒకరిద్దరే అక్కలు చెప్తున్నారు, మిగతా వాళ్ళు ఏం అర్థం కాలేదు. ఎందుకు వచ్చాం ఈరోజు మనకి ఇక్కడికి? ఏంద్ర ఈ గొడవ ఏదో చెప్పమంటున్నాడు, మనకేం అర్థం కావట్లేదు అనిపిస్తుందా తమ్ముడు? ఎందుకు వచ్చాం మనం ఈ రోజుకి ఇక్కడికి? పురుషులందరికి, వాయిస్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెప్పండి, తర్వాత ముందుకెళ్దాం. ఎందుకు వచ్చాం బ్రదర్స్? చర్చిలలో మగవాళ్ళకి మాటలు రావు. దేవుని మాటలు విని దాన్ని చొప్పున చేయడానికి మనం వచ్చాం. చేయలేదనుకో ప్రయోజనం లేదు. చేశామనుకో నీవు బుద్ధిమంతుడవు, బుద్ధిమంతురాలవు, దీవించబడతావు. వెంటనే కాకపోవచ్చు, తర్వాత అయినా. సో లూకాసు సువార్త 14లోనికి దూకుదాం. లూకాసు సువార్త 14లో చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో అత్యంత ప్రాముఖ్యంగా మనం చదివిన వాక్య భాగంలో 7వ వచనంలో భోజన పంక్తి అని గురించి రాయబడ్డది. తర్వాత 8లో పెళ్లి విందు అని రాస్తున్నాడు. తర్వాత 12వ వచనంలో విందు గురించి మాట్లాడుతున్నాడు. రాత్రి విందైనా పగటి విందైనా అని మాట్లాడుతున్నాడు. తర్వాత 16, 17 వచనాల్లో మరి గొప్ప విందు చేయించను అనే విషయం మాట్లాడుతున్నాడు. తర్వాత కింది విషయాల్లో కూడా మరి విందులో పాలు పంపులు పొందడానికి అనేకులను పిలువు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు కూడా విందు ఉంది, దేవునికి స్తోత్రం. అయితే మనం మాట్లాడుకున్నటువంటిది మన విందు కోసం కాదు, ఇక్కడ మరి ఒక విందు కొరకు మనం మాట్లాడుతున్నాం. ఏ విందు గురించి మాట్లాడుతున్నాడు అనే దానికి ముందున్నటువంటి 4 విషయాలు, 4 వచనాలు లేదా 5 వచనాలను మనం చూద్దాం. ఏం జరిగింది అక్కడ? మొట్టమొదట 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, విశ్రాంతి దినమున. 3వ వచనంలో కూడా ఉంది విశ్రాంతి దినమున. ఏ దినం అది? 5వ వచనంలో కూడా ఉంది విశ్రాంతి దినమున. ఉందా లేదా? ఈరోజు మీరు బైబిల్ ఎక్కువ చూడాలి, ఎక్కువ చూడకపోతే మీకు అర్థం కాదు. విశ్రాంతి దినము. యేసు ప్రభువు ఇశ్రాయేలుల వద్దకు పంపించబడ్డాడు. నువ్వు ఖచ్చితంగా ఉన్నానా? ఎన్నికొన్న వాళ్ళకి కనబడతలేదు, వాళ్ళు నాకు కనబడుతుంది. కూర్చో, సెట్ చేసి కూర్చో, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నేను అటు పోతున్నప్పుడు నువ్వు లేదు. సో విశ్రాంతి దినమున అని చెప్తా ఉన్నాడు. విశ్రాంతి దినము ఎందుకు అని అంటే, యూదులు విశ్రాంతి దినాన్ని పాటించేవారు. విశ్రాంతి దినం అంటే శనివారం రోజు. ఈ దినాల్లో కొంతమంది శనివారపు ఆరాధన దినాన్ని కలిగి ఉంటున్నారు, అది వేరే విషయం. విశ్రాంతి దినం అనేటువంటిది వాళ్ళు పాటించేవాళ్ళు. విశ్రాంతి దినం అంటే పాత నిబంధన ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు ఇచ్చాడు. ఏ పని చేయొద్దు, విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ తలపోసుకోవాలి. ఇంకా ముఖ్యంగా 6 రోజులు చేసిన కథంతా కూడా ఆలోచన చేసి ఏదైనా పొరపాట్లు, తప్పిదాలు, పాపాలు జరిగితే వాటిని తలపోసుకుంటూ దేవుని దగ్గర పశ్చాత్తాపపడి మరలా తిరిగి మిగతా 6 రోజులు పని చేయడానికి వెళ్ళాలనేటువంటి దేవుని నియమావళి. కానీ యేసుప్రభు వచ్చే సమయానికి అవంతా దానికి చాలా రకాలైన పుస్తకాలను, నియమావళిని జోడించారు. ఉన్నదే చాలా ఎక్కువ, దానికి శాస్త్రులు, పరిసయ్యులు చాలా విషయాలను జోడించారు. అవి సామాన్యమైన ప్రజలకు అస్సలు అవ్వట్లేదు. సో విశ్రాంతి దినంలో జోడించినటువంటి విషయాలలో ఏంటంటే, కింద ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ విశ్రాంతి దినమున ఎక్కడ ఉన్నాడు ప్రభు అంటే, భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళాడు. ఆయన ఏం చేస్తాడో అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనిపెడతా ఉన్నారు.
ఎందుకు కనిపెడుతున్నారు అంటే ఎక్కడ ప్రభువును పట్టుకుందాం అనేటువంటి దృష్టి వాళ్ళకి అప్పటికే వచ్చేసింది. సో అప్పుడు బోధకాలు, జలోదర రోగము అని ఉంది. బోధకాలు, బోధ చేయని మరి క్యూలెక్స్ దోమ అనేటువంటి ఒక దోమ కుట్టినప్పుడు ఆ కాలు వాపు ఎక్కుద్ది. ఆ వాపు అలాగే ఉంటుంది. దానికి మెడిసిన్ నాకు తెలిసి ఇప్పటికి కూడా లేదు. అలాంటి రోగం కలిగినటువంటి వాళ్ళు స్వస్థత పొందరు. అలాంటి వ్యక్తి ఒక అతను ఆయన ఎదుట ఉన్నాడు అని కనబడతా ఉంది. సో ప్రభు వెంటనే అడుగుతా ఉన్నాడు 3వ వచనంలో, విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా కాదా అని అడుగుతా ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? 4వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఉపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు కూడా ఉన్నారు. వీళ్ళు ఆ దినాల్లో పేరు పొందినటువంటి వాళ్ళు. అపోస్తులైన పౌలు కూడా పరిసయ్యుల తెగకు చెందిన వాడే, నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు, చాలా ఖచ్చితమైన పద్ధతులను అవలంబించేటువంటి వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళ యొక్క అధిక భక్తి మరి ప్రభు చేస్తున్నటువంటి బోధకు చాలా వ్యతిరేకంగా ఉంది అనేక విషయాలు. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ ఊరకున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర చాలా జవాబులు ఉంటాయి. 1 కాదు 2 కాదు, కట్టలు కుప్పలు కుప్పలుగా వాళ్ళు జవాబులు చెప్పొచ్చు. కానీ ఈ ప్రశ్నకు వాళ్ళు జవాబులు చెప్పట్లేదు. అప్పుడు ఏం చేశాడు ప్రభు? వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశాడు. హల్లెలూయా. దేవుడు మనలను స్వస్థపరచు దేవుడు కదా. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు ఆమేన్. ఎంతమంది స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ స్వస్థపరిచాడు. ఒక్కసారి స్వస్థత పొందిన తర్వాత మన ప్రాబ్లం ఏంటి తెలుసా? మరలా కూడా దేవుడే స్వస్థపరచాలి. డాక్టర్లకు డబ్బులు ఎందుకు దండగా? కాబట్టి కొబ్బరి నూనెలు, కర్చీఫులు, ఎవిషలేం మట్టిలు, లేకపోతే రకరకాలైన వాటికి అలవాటు పడి దాంట్లో పోతా ఉన్నాం. ప్రభు ఎందుకు స్వస్థపరుస్తాడు అంటే యేసుక్రీస్తు లోక రక్షకుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని, ఆయన ద్వారానే నీకు పాప క్షమాపణ అని నీవు నమ్మడానికి స్వస్థపరుస్తాడు. కానీ అదే ప్రభు చెప్పాడు, రోగము గలవానికి వైద్యుడు అక్కర్లేదా? చెప్పండి, ఏదో చెప్తున్నారు. రోగము గలవానికి వైద్యుడు అవసరము అని చెప్పి వెంటనే అంటాడు, పాపులను పిలవడానికి నేను వచ్చాను కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. సో ఇప్పుడు వైద్యులు దేవుడు చేసిన వల్ల కాదా? సౌండ్ లేదు కదా. మనకు ఫ్రీ హీలింగ్ కావాలి. సో ప్రభు ఇచ్చే స్వస్థత ఇస్తాడు, కానీ ఆయనకి ఇష్టమన్నప్పుడు చేస్తాడు. నేను చాలాసార్లు గమనించాను. నేను కూడా ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను. మరి మా తల్లిగారు దాదాపు 3 సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత కూడా మరొకసారి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. కానీ ఆ తర్వాత స్వస్థత ఆలస్యం అవుతా వస్తూ ఉంది. కారణం ఏంటంటే మొట్టమొదటి స్వస్థత ఆయన దేవుడు అని, ప్రభు అని తెలుసుకోవడానికి. రెండవ స్వస్థత విశ్వాసంలో బలపరచబడడానికి. తర్వాత మన యొక్క విశ్వాసంలో మనం స్థిరంగా నడవడానికి అనేక రకాలైన పరీక్షలు వస్తాయి. దేవుడు ఏదైనా చేయగలడు, కానీ కొన్ని ఆలస్యం చేస్తాడు. విశ్వాసులైన వారి విషయంలో మొదటి స్వస్థత, ఆ తర్వాత రెండవ స్వస్థత, అద్భుతం తర్వాత ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు నిన్ను మర్చిపోలేదు, కానీ నీలో ఏదో తేడాలు కొట్టి ఆలస్యం అవుతూ ఉంటాయి. ఉచిత స్వస్థత కొరకు మనం ఆధారపడి మనము దేవుని సేవకులను నిందించకూడదు. కొన్నిసార్లు సంఘాలలో ఈ ఉచిత స్వస్థతకు అలవాటు పడి మొదటిసారి జరిగింది, రెండోసారి జరిగింది, ఇప్పుడు ఏందబ్బా అంటే నీలో ఏదైనా తేడా ఉందేమో ఆలోచన చేసుకోవాలి. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది, అక్కడికి వెళ్ళి చెప్పట్లేదు. కానీ ఒక దయ్యము ఒక వ్యక్తిని వదిలిపోయిన తర్వాత ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చివేయబడి ఉండటం చూసి ఆ వెళ్ళిపోయినటువంటి దయ్యం తిరిగి మళ్ళా ఈ యొక్క గృహానికి వస్తుందంట. వచ్చిన తర్వాత అది చక్కగా ఊడ్చి ఉండటం, అమరి ఉండటం చూసి దానిలో ఇంకా ఖాళీగా ఉండడం వల్ల
అంతకంటే మిక్కిలి బలమైనటువంటి 5, 7 దయ్యం మీకు బాగానే తెలుసు, తీసుకొని వచ్చి దాంట్లో దూరుతుందంట. ఎందుకు ఖాళీగా ఉంది అంటే చాలా మంది స్వస్థత అద్భుతాలు పొందిన తర్వాత దేవుని యొక్క వాక్యముతో ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని నింపుకోరు. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. సాతాను మనల్ని శోధిస్తున్నప్పుడు మనకు వాక్య ఖడ్గం అవసరం. స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి అనేకులకు వాక్య ఖడ్గము లేదు. వాక్యాన్ని చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని ధ్యానించరు, వాక్య ప్రకారం నడవరు. ఏమన్నా కావాలంటే అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నాకు స్వస్థత కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, మా ఇంట్లో సమాధానం కావాలి. ఉత్త ఏటీఎం లాగా యేసు ప్రభువును వాడడం నేర్చుకున్న క్రైస్తవులు ఈ తరంలో కుప్పలుగా ఉన్నారు ప్రపంచం అంతా. సో దేవుని యొక్క వాక్యంతో నేను నింపుకుంటున్నప్పుడు నీవు ఎదుగుతావు. అప్పుడు నీ స్వస్థత కలుగుద్ది. ఎలా కలుగుద్ది? నీ పరిశుద్ధత వలన, నీ యొక్క భక్తి వలన, నీవు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవడం వల్ల కలుగుతుంది. ఆమేన్. సో ఇక్కడ ప్రభు స్వస్థపరిచాడు, పంపివేశాడు. వీళ్ళ దగ్గర జవాబు లేదు. వాళ్ళు మరి ఒక ప్రశ్న వేశాడు. 5వ వచనంలో, మీలో ఎవరి గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి. సో స్వస్థపరిచే ప్రభు ఉన్నాడు. అయితే మనల్ని ఆయన స్వస్థపరుస్తూ ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రభు కనికరం గలవాడు. అయితే ఆయన కనికరాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళ విషయంలో దేవుడు చాలా తెలివిగా వ్యవహరిస్తాడు. మనందరి తెలివి కంటే, భూమి మీద ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి అందరి తెలివి కంటే దేవుని తెలివి చాలా ఎక్కువ. ఆమేన్. ఇంకా చెప్పాలంటే మనందరి తెలివి కంటే దేవుని తెలివి తక్కువతనం ఏదైనా ఉంటే అదే చాలా ఎక్కువ. ఆమేన్. మనం అనుకుంటాం నాకు చాలా తెలివి ఉందని చెప్పేసి. నెక్స్ట్ 6వ వచనం నుంచి 7వ వచనం నుంచి మనం కిందికి చూస్తే, ఒక పిలువబడినటువంటి ఒక భోజన పంక్తి మీద అగ్రపీఠంల మీద కూర్చున్న వారి కొరకై ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఎవరైనా పెళ్లి విందుకు పిలిస్తే అగ్రపీఠం మీద కూర్చోవద్దు. చాలాసార్లు మనందరికీ స్థాయిల కొరకైనటువంటి పోరాటం ఉంటుంది. 14వ అధ్యాయంలో ప్రభు ఎక్కడున్నాడు తెలుసా? పరిసయ్యుల అధికారులలో ఒకరింట్లో ఉన్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్. ఒక ఐఏఎస్ అధికారి ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారు? ఒక కలెక్టర్ ఇంటికి నువ్వు వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళు వస్తారు? చిన్న వాళ్ళు వస్తారా? చాలా పెద్ద వాళ్ళు వస్తారు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. రావడమే కాకుండా ఆ పైన ఉన్నటువంటి సీట్లలో కూర్చోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వీడియోలలో, ఫోటోలలో పడాలంటే ఎక్కడ ఉండాలా? స్టేజీల మీద ఉండాలి. స్టేజీల మీద ఉండే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ గమనించండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, అగ్రపీఠం మీద కూర్చోవద్దు. నిన్ను నీవు హెచ్చించుకునేటువంటి మనస్తత్వము లోపల ఉండొద్దు, బయట ఉండొద్దు. చాలాసార్లు మన సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నది విషయం ఏంటంటే, నన్ను నేను తగ్గించుకుంటే నేను హెచ్చింపబడతాను. అసలు ఉద్దేశం ఏంది? హెచ్చింపబడతాను కాబట్టి తగ్గించుకుంటా. ఇది అధిక తెలివి కంటే మహా అధిక తెలివి. నన్ను హెచ్చించాలి కాబట్టి నేను తగ్గించుకొని ఉంటాను, లేకపోతే నేను ఎందుకు తగ్గించుకుంటా? సో హెచ్చించుకునే స్వభావం మనలో ఉండడము అది దేవుని లక్షణము కాదు, క్రీస్తు లక్షణం కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని కుమారుడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడండి, ఆయనతో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని
తన్ను తాను ఖాళీగా రిక్తుడిగా చేసుకున్నాడు. ఇది క్రీస్తు యేసు యొక్క స్వభావం. ఈరోజు ఎలాంటి స్వభావంతో మనం ఉన్నాము? ప్రభువు కనికరం గలవాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థతను దుర్వినియోగపరుస్తున్నప్పుడు దేవుడు తన స్వస్థతను, తన దీవెనను ఆపు చేస్తాడు. రెండవదిగా ప్రభు దీన మనస్సు గలవాడు. ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఈరోజు మరి దేవుని బిడ్డలమైనటువంటి నీవు నేను మనం దీనులుగా సాత్వికులుగా ఉన్నామా, ఎలా ఉన్నాము అనేటువంటిది ఆలోచన చేయాలి. లూకా 14లో మరలా ఇంకా కొంచెం ముందుకెళ్తున్న కొద్దీ మరికొన్ని విషయాలు మనకు దొరుకుతూ ఉంటాయి. సో ప్రభు కనికరం గలవాడు, నీవు ఎలాగున్నావు? రెండవదిగా ప్రభు దీన స్వభావం గలవాడు, నీవు ఎలాగున్నావు? 11వ వచనంలో మనకు అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు. 12వ వచనం నుంచి మనం చూస్తే ఆయన కూర్చున్నటువంటిది అధికారి ఇల్లు. మొదటి వచనంలో చూస్తున్నారు కదా, పరిసయ్యుల అధికారిలో ఒకని ఇంటిలోనికి పిలువబడ్డాడు. ఈ అధికారి ఇంట్లో ప్రభు మాట్లాడుతున్నాడు. తను పిలిచిన వానితో ఇట్లనను. ఈ మాటలు వింటా ఉండండి, నేను చదువుతా ఉన్నాను. నీవు అంటే ఎవరెవరినో ఆల్రెడీ పిలిచేశాడు కదా, అధికారి ఆల్రెడీ పిలిచాడు. ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇట్లా మాట్లాడితే ఎట్లా అనిపిస్తుందో ఆలోచన చేయండి. తన్ను పిలిచిన వానితో అందరు చెప్పండి. ఇది చాటుగా ఇంకొకరితో మాట్లాడలేదు. పిలిచిన వానితో అంటున్నాడు, నీవు పగటి విందాయనను, రాత్రి విందాయనను. నేను చదువుతాను, మీరు వింటా ఉండండి. విందాయనను చేయనప్పుడు ఆల్రెడీ పిలవాల్సిన వాడు పిలిచాడు. నీ స్నేహితులనైనను వాళ్ళని పిలిచుంటాడు. నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవగుదు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పెను. ఎలా అనిపించవచ్చు? పిలువబడిన అధికారితో ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీ ఇంటికి వచ్చాడు ప్రభు, మీరు ఎవరెవరినో పిలుస్తున్నారు. ఎవరెవరు పిలుస్తారు? మీ స్థాయికి తగ్గ వాళ్ళని పిలుస్తారా, స్థాయికి దిగువన ఉన్న వాళ్ళని పిలుస్తారా? జనరల్గా స్థాయికి తగ్గ వాళ్ళని పిలుచుకుంటాం కదా. మా ఇంటికి ఫంక్షన్కు ఓ ఎమ్మెల్యేనో, ఓ కాలనీ ప్రెసిడెంటో, లేకపోతే ఓ కార్పొరేటరో కదా, వాళ్ళు వస్తే బాగుంటుంది కదా, ఇట్లా ఆలోచన చేస్తాం. కానీ ప్రభు ఆలోచన విధానం వేరుగా ఉంది. ఎలా ఫీల్ అయి ఉండొచ్చు ఆ ఇంటి యజమానుడు? మీరే ఆ ఇంటి యజమానుడు అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీతో ఇలాంటి మాటలు చెప్తా ఉంటే భలే చెప్పావు బాగున్నాయండి అంటారా? ఏమంటారు? ఇబ్బంది పడి ఉంటాడు కదా. సో మన ఫంక్షన్స్లలో, మనం చేసే వాటిలలో ఆలోచన చేద్దాం. నాతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు, మీతో కూడా మాట్లాడుతున్నాడు. సో స్నేహితులు, సహోదరులు, బంధువులు, ధనవంతులు, వీళ్ళందరినీ మనం వదిలేయలేములే. కానీ బీదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను, మనకు తిరిగి ప్రత్యుపకారం చేయనటువంటి వాళ్ళను కూడా కనీసం మనం కలపడం అవసరం. మనకు తిరిగి ఏమీ ఇయ్యనటువంటి వాళ్ళని. జనరల్గా మన సమాజంలో సపోజ్ ఒక ఇంట్లో పెళ్ళి అయింది, అందరూ వస్తారు. ఎందుకు వస్తారు? అందరూ కవర్లు తీసుకొస్తారు, గిఫ్ట్లు తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు? జనరల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత విలువైన గిఫ్ట్ మీకు ఇచ్చారో తిరిగి మీరు కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు అంతే
అంతకంటే కొంచెం ఎక్కువదే ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ముఖం డ్యాష్ అయింది. ఏమైంది? ఏదో ఒకటి అయింది కదా. కానీ ప్రభు అంటున్నాడు, నీకు తిరిగి ఇవ్వనటువంటి వారికి నీవు పిలువు, నీకు తిరిగి ఏమి చేయలేనటువంటి వాళ్ళని పిలువు అంటున్నాడు. ఆలోచన చేద్దాం మనం. అయ్యా మా ఇంటి ఏం ఫంక్షన్ లేదయ్యా ఇప్పుడు అంటే, ఫంక్షన్లు అయినప్పుడు చెయ్యి, రైట్? సో ప్రభు మౌనంగా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా. 15వ వచనం నుంచి ఇక్కడ పిలిచినటువంటి వాళ్ళతో మాట్లాడాడు, అధికారితో. 15వ వచనంలో లూకా గారు ఇవన్నీ కూడా సేకరించారు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునిన వారిలో ఒకడు ఈ మాటలు విని, ఏ మాటలు? ఈ అధికారితో ఎవరైతే గెస్ట్ పిలిచాడో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తి విన్నాడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు విని అంటున్నాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. ఈ వ్యక్తి వేరే వ్యక్తి, ఈ వ్యక్తి ఆ ఇంటి యజమానుడు కాదు. గమనిస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? మీ దగ్గర హార్డ్ బైబిల్స్ ఉంటే హార్డ్ బైబిల్స్ చూడండి, మొబైల్ బైబిల్స్ వద్దు. నా మొబైల్లో ఒక 20-30 బైబిల్స్ ఉన్నాయి. ఓకే, ట్రిక్లు పెట్టుకోవడానికి, అండర్లైన్ చేసుకోవడానికి అది బాగుంటుంది. చూడండి, దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడు. ఇప్పుడు పరిసయుడైనటువంటి అధికారి ఇంట్లో భోజనం చేయడానికి వచ్చాము, కానీ దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన ఎవరితో అంటున్నాడు? అతనితో ఇట్లా నేను ఈ మాట్లాడినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనే చదువుతున్నాను. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలం అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలి, నన్ను క్షమించు అని చెప్పాడు. మరి ఒకడు, 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను, నన్ను క్షమించు అన్నాడు. మరి ఒకడు, నేను ఒక వివాహాన్ని చేసి స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేను. వీళ్ళందరూ ఎవరో తెలుసా? పిలువబడిన వారు. 17వ వచనంలో, విందు కాలమున అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుల్ని పంపుతూ ఉన్నాడు. 21వ వచనం నుంచి, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందులలోనికి వెళ్ళి వీధులను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తుంది కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయము. ఏలైనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను నేను. ఇదొక పేరాగ్రాఫ్. లూకా సువార్త 14లో ఉన్న విషయాలన్నీ కూడా మీ దాకా మీకు తెలియపరుస్తా ఉన్నాను. మొట్టమొదట ప్రభు యొక్క కనికరం, ఆయన స్వస్థపరచువాడని చూసాం. రెండవదిగా మన యొక్క దీనత్వము, స్వభావము, ప్రాముఖ్యం గురించి చూసాం. తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. మరి మనలో గర్వం లేని వారు ఎవరున్నారో తెలియదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక కోణంలో గర్వము పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మొట్టమొదట అపవాది సంబంధులం. అపవాది దీనుడా, గర్విష్టివాడా? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అంటాడు. ఇశ్రాయేలుతో మండుది, వాళ్ళకి కోపము, ఆగ్రహం, కట్టలు తెంచుకొని వచ్చి చంపాలనుకుంటారు యేసుప్రభుని. సో మనం అందరం కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే, మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. మనల్ని ఆయన బ్రతికించాడు. మనం ఈరోజు బ్రతికున్నాము. నేను చెప్పేది శరీర సంబంధమైన బ్రతుకు గురించి కాదు.
మన ఆత్మలు చచ్చి ఉండే, మన అంతరంగ స్వభావం చచ్చిపోయి ఉండే, మనము దురాత్మల చేత పీడించబడ్డ వారిగా ఉంటేవి, మన యొక్క అలవాట్లు చెడ్డగా ఉండే, మన ఆలోచనలు చెడ్డగా ఉండే, మన ప్రవర్తన చెడ్డగా ఉండే, మన మాటలు చెడ్డగా ఉండే, కానీ క్రీస్తుతో కూడా ఆయన మనలను బ్రతికించాడు. నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్క నువ్వు నిద్రపోతే ఎట్లా మరి? నేను చూస్తున్నా కదా, ప్రార్థన చేయదు నా కోసం ఇప్పుడు. ఓకే రైట్. సో ఇక్కడ దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు అనే మాటను మనం గమనించాలి. దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు గొప్పవాడు. కరోనా వచ్చింది, కుప్పలు కుప్పలుగా పోయారు. మా ఇంట్లో అంటే మా మామగారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయనకి ఇదివరకు లంగ్ క్యాన్సర్ ఉండేది. ఈ ఎఫెక్ట్ వల్ల దాని మీద పడి చాలా 22 సంవత్సరాలు దాదాపు క్యాన్సర్ను కలిగి ఉండి కూడా దేవుని స్వస్థతతో ఆయన బ్రతికారు. సో చాలామంది ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏదో ఒక రీతిగా ఎఫెక్ట్ అయింది. బాధపడని వాళ్ళు లేరు. మన జీవితంలో ఎన్నెన్నో అనుభవించాలి. శిక్ష ఏంటంటే ఇండ్లలో నుంచి బయటికి రాకూడదు అనేది కదా. ఆన్లైన్ అందరం ఆ క్లౌడ్లలో కలిసాం. ఆన్లైన్లలో ఎక్కడ కలిసామో, కొంతమంది సమాజం మీద ఉన్నట్టే ఉండేది. ఆన్లైన్లలో స్టడీలు, ఆన్లైన్లలో ఆరాధనలు. వాళ్ళు వీడియోలు ఆన్ చేయరు, ఇళ్ళల్లో ఉన్నారు కానీ భక్తిహీనులు అయిపోయారు చాలామంది, అనేక మంది. ఇప్పటికి కూడా అదే హ్యాబిట్ ఉంది. ఇంకా మరి ఇది ఆన్లైన్లో లేదంటే దేవునికి స్తోత్రం. తర్వాత రిలీజ్ చేయండి ఆన్లైన్లలో జాగ్రత్తగా ఎడిటింగ్ చేసి. కానీ తమ్ముడు వంశీ నువ్వే చేస్తావు ఎడిటింగ్? ఎవరు చేస్తారో సరిగ్గా చేయండి. ఏ మాటలు ఉండాలో ఏ మాటలు ఉండకూడదో చూసుకొని చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అన్ని మాటలు పెట్టే వాళ్ళు హట్ అవుతారు కదా. ఆన్లైన్లో తొందరగా హట్ అవుతారు, ఆఫ్లైన్లో హట్ అయినా ఇక్కడనే దులిపేసుకొని పోతారు. కానీ అదంతా రికార్డులలో పెడతారు. దేవునికి స్తోత్రం కదా. రైట్. దేవుని రాజ్యంలో భోజనం చేయాలి అంటే దేవుని రాజ్యం అనేటువంటిది ఉన్నది అనే గ్రహింపు ఉంది ఆ లోపల కూర్చున్న ఒక విందుకు వచ్చినటువంటి వ్యక్తికి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. ఎవరైనా కంఠస్థం వస్తుందా? వస్తే చెప్పండి. ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే, నేను అన్నిటిని వెతికిన తర్వాత దేవుని రాజ్యాన్ని వెతుకుతా. అవునా? మహా తెలివికల్లా వ్యక్తులు మీరు. ఈ జనరేషన్లో ఉన్నటువంటి యూత్, మెజారిటీ యూత్ గొడవ అంతా ఇదే. ఫస్ట్ మేము సెటిల్ అవుతాం, తర్వాత షటిల్ ఆడతాం. అప్పటికే సైతాన్ మిమ్మల్ని షటిల్ ఆడేస్తాడు కదా. అన్న మేము మంచిగా సెటిల్ అయినాక సేవకు వస్తామన్నా. అవునా? ఎప్పుడైతే తమ్ముడు సెటిల్? అయితే నాకు 35, 40, 45, 50 ఎంట్రికలన్నీ తెల్లబడి నెత్తి మీద స్టేడియం వచ్చిన తర్వాత భార్యా పిల్లలు నేను గుంజుతూ ఉంటే లాగుతూ ఉంటే ఇంకెక్కడి సేవ అన్న, ఇది సరిపోయిందన్న అంటారు. జాగ్రత్త యవనస్తులు, మీ జీవితాలు డబ్బులకు అంకితం చేయకండి, ఉద్యోగాలకు అంకితం చేయకండి. దేవుని రాజ్యం కొరకే అంకితం చేయాలి. నీ పనులు చేస్తూ కూడా దేవుని కొరకు బ్రతకొచ్చు. నీ పని స్థలాల్లో దేవుని రాజ్యం కొరకు బ్రతకొచ్చు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, లూకా డాక్టర్ కదా. లూకా డాక్టర్ అని చెప్పాను కదా. పౌలు డేరాలు కుట్టేటువంటి వృత్తి కలిగినటువంటి వాడు. అకుల, ప్రిస్కిల్లా డేరాలు కుట్టేటువంటి వాళ్ళు. కొర్నేలి సెంచురియన్, శతాధిపతి, ఆర్మీ ఆఫీసర్ కదా. అబ్రహాం ఏం చేసేవాడు? అబ్రహాంకు చాలామంది పని వాళ్ళు, పనికత్తలు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ పనులు ఉన్నాయి. వాళ్ళేం దేవుని సేవకులు కాదు. సేవకు పిలిచారని చెప్పేసి ఏమేమో చేయలేదు. వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు అబ్రహాంతో ఉన్నటువంటి వాళ్ళు. ఇలా చాలామంది భక్తులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే చాలామంది మనకు కనబడతారు. దేవుని కొరకు బ్రతకడం కావాలి. నీ కొరకు నువ్వు రోజు బ్రతుకుతావు. ఇదంతా సెల్ఫీ కాలం. ఇదంతా సెల్ఫీ అంత సెల్ఫిష్ కాలం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని
జ్ఞాపకం చేసుకో. తిమోతికి రాస్తూ అంటాడు పౌలు గారు, మనుష్యులు ఫస్ట్ ఏమంటాడంటే స్వార్థ ప్రియులు, సెల్ఫిష్ జనరేషన్. నేను 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 మనం దీంట్లో నుంచి నీవు బయటపడకపోతే నీ చుట్టూ నువ్వు గిరిగీసుకొని ఉరి వేసుకొని బతికినట్టే అవుతుంది. సో దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకడం మనం ఆరంభించాలి. ఇక్కడ లూకా 14లో ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తికి దేవుని రాజ్యం కూర్చున్న సంగతులు విని ఉంటాడు ఆ మనిషి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునే వారిలో ఒకడు ఈ విందు గురించి ఎలా చేయాలబ్బా, విందు ఎవరిని పిలవాలి, ఆ గెస్ట్ లిస్టులలో ఎవరెవరు ఉండాలి అన్నప్పుడు ఆ లిస్ట్ అంతా విన్న తర్వాత ప్రభుతో చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడయ్యా. మనం ఈ అధికారిలో చేస్తున్నాం కానీ అక్కడ చేసేవాడు ధన్యుడు అంటే ఆ వ్యక్తితో ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. విందు చేయించి ఒక మనుషుడు అనేకులను పిలిచాడు. ఆల్రెడీ లెటర్స్ పంపబడ్డాయి, ఇన్విటేషన్ లెటర్ వస్తుందా రాదా? మనకు పెళ్ళికి పిలుస్తామా లేదా? ఇప్పుడు అంతా ఆన్లైన్ ఇన్విటేషన్ లెటర్సే పిలుస్తున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఆన్లైన్లో పిలిచారంటే వాట్సాప్లో పెట్టారంటే మీరు రావద్దని అన్నా, అట్లయితేనే పెడతారు, నిజంగా రావాలంటే ఇంటికి వచ్చి ఇస్తారు వాళ్ళు అని. నాకు తెలియదు, నేను అట్లా అనుకోలే. అమాయకత్వం ఏం చేస్తాం, ఇప్పుడిప్పుడే తెలివి వస్తుంది మాకు. 50 ఏళ్ళు దగ్గర పడ్డాకే తెలివి వస్తూ ఉంది. టైం పడుతుంది కొన్ని విషయాలు తెలియడానికి. ఆన్లైన్లో పెడితే వాట్సాప్లలో పెడుతున్నారు కదా, ఇప్పుడు వాట్సాప్లలో పెడితే రమ్మని కాదంట, ఇది పెట్టవచ్చు యూట్యూబ్లలో. మీరు ఆన్లైన్లలో పెడితే ఇగో మీరు తెలుసు కదా, మీకు తెలియపరుస్తున్నాము, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అన్నమాట. ఇంటి దాకా వచ్చి మీరు రండి, మీరు మా పెళ్ళికి వస్తే, మా అబ్బాయో అమ్మాయో పెళ్ళికి వస్తే మంచిది అని చెప్పినారంటే వాళ్ళు నిజంగా పిలిచినట్టు. ఇక మీకు అతి దగ్గరి వాళ్ళంటే నేను చెప్పాను కదా, ఇది కాపర్ల సంతదాయం ఉంటుంది, అది అట్లనే చేస్తారు. జాగ్రత్త, నాకు కూడా బాగానే అనుభవం వేరే. సో ఇక్కడ 3 రకాలైన వ్యక్తులు కనబడుతున్నారు. 17, 18లో మనం చూస్తే విందు సిద్ధమైంది. విందు సిద్ధమైన తర్వాత విందు ఆగుద్దా? ఆపగలమా? విందు అంటే ఏంటండి? విందు అంటే ఏంటి? విందు అంటే భోజనాలే కదా, కాదా? ఇంకేమైనా ఉంటాయా? విందు ఎన్ని రోజులు ఉంటుంది? విందు సిద్ధమైన తర్వాత మహా ఎక్కువ అంటే పొద్దున వంటకాలన్నీ సిద్ధపరిస్తే రాత్రి వరకు ఉంటాయి, అంతే కదా. దేవుని రాజ్యం కూడా అలాంటిదే. జాగ్రత్త. ఇంకా మీలో ఎవరైతే రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వల్ల వస్తానన్నాడు. ఆయన అలారం బిల్లు మోగించి గంట తర్వాత వస్తాను, మీరు తొందరగా లేకపోతే 2 రోజుల తర్వాత వస్తారు, బాప్తీసాలు తీసుకోండి. ఉత్తి బాప్తీసం మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చదు. నిజమైన పశ్చాత్తాపంతో కూడినటువంటి మారు మనసే పరలోకం చేరుస్తుంది. ఉత్తుతి బాప్తిస్మాలు చాలా జరుగుతున్నాయి ఈ దినాల్లో ప్రపంచంలో. ఉత్తుతి బాప్తిస్మాలు కాదు, నిజమైన మారు మనసు పశ్చాత్తాపం పొందిన తర్వాత పొందే బాప్తిస్మే నేను పరలోక రాజ్యం చేరుస్తుంది. సో ఇక్కడ దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు సాకులు చెప్తా ఉన్నారు. మనకు సాకులు చెప్పడం చాలా ఈజీ, నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్ని రకాలైన సాకులు, ఎక్స్క్యూజ్ అని చెప్పచ్చు. మొట్టమొదటిది సాకు ఏం చెప్తున్నారంటే, ఏక మనస్సుతో నిపుణులు చెప్పసాగిరని ఉంది 18వ వచనంలో. వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు, విందు సిద్ధమైంది, వాళ్ళు పిలువబడ్డారు, కానీ వాళ్ళు డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వడం ఎలా అయ్యారు అంటే, ఫస్ట్ వాడు చెప్తా ఉన్నాడు, ఆ పొలం కొనుక్కున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగినట్టున్నాడు మనవాడు. అప్పటి నుంచి ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టైం దొరుకుతుందా మీకు? ఏ పొలము ఏ ప్లాట్ అమ్మితే లక్షలలోనే ఉంటుంది వాళ్ళ లెక్కలు, అంత కౌంటింగ్ అంతా. ఇప్పుడు నీవు ఎందుకు వస్తే ఇక్కడ అన్నం పెడతారు, తింటాడు, పోతాడు, కానీ ఇది దేవుని రాజ్యము. ఎందుకు ఇక్కడ అంటున్నాడు, పొలం కొన్నాను నేను, వెళ్ళి తొందరగా చూడాలి. పొలం ఎగిరిపోద్దా? పొలం ఎగిరిపోద్దా? భూమి ఉంటుందా? పోద్దా?
కానీ వీళ్ళకు నమ్మకాలు తక్కువ భూముల మీద. ఎందుకంటే ఒక పొలాన్ని, ఒక ప్లాట్నే 10 మందికి అమ్మేస్తున్నారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా అర్థం కావట్లేదు. అప్పుడు కూడా అట్లనే ఉన్నట్టుంది కథ. సో నమ్మకాలు లేవు. దేవుని రాజ్యం తర్వాత కూడా చూసుకోవచ్చు, మారు మనసు, రక్షణ. పాస్టర్ ఏదైనా పోతాడు, అక్కడనే ఉంటాడు కదా. మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఇక అన్ని సెట్ అయినాక వస్తామన్నా. ఈ రియల్ ఎస్టేట్లో దేవుడు అంటే చూద్దాంలే. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ ఆయన వచ్చాడు కానీ ఆమె వచ్చింది కానీ ఆయన రాలేదు. ఇక స్త్రీలే రియల్ ఎస్టేట్లో దిగారనుకో, కుటుంబం సర్వనాశనం అంతే. ఇక కొంతమంది అక్కలు కూడా దిగుతా ఉన్నారు ఈ మధ్యలో. నువ్వు కూడా పనిచేయి, ఏముంది ఇంట్లోనే ఉండి ఫోన్లు చేస్తే అయిపోయారు. చేసుకోవచ్చు వ్యాపారాలు, కానీ అన్యాయపు వ్యాపారాలు దేవుని రాజ్యం నుంచి నిన్ను దూరపరుస్తాయి. న్యాయం లేని వ్యాపారం చేయకూడదు. తర్వాత రెండవాడు అంటున్నాడు 19వ వచనంలో, 5 జతల ఎడ్లు కొని ఉన్నాను. అప్పుడు ఎడ్లు ఉన్నాయి. అప్పుడు ఇంకా ఆటోమొబైల్స్ రాలే. ఇప్పుడు ఆటోమొబైల్స్ వ్యాపారం. ఆటోమొబైల్స్లలో మామూలుగా లేదు రాబడి. ఒక కారు అమ్మిందంటే లక్షలే, ఒక బండి అమ్మారంటే వేలే. గవర్నమెంట్కు ఆదాయము, కంపెనీకి ఆదాయము, తర్వాత షోరూమ్ వాళ్ళకు కూడా ఆదాయం. ఎన్ని మెయింటైన్ చేయాలన్న మరి వేలు కావాలి కదా. వాళ్ళు మామూలుగా లేదు. దోపిడే దోపిడి, వాళ్ళు దోపిడి, వీళ్ళు దోపిడి. అంటే ఇది రెగ్యులర్గా జరిగే వ్యాపారం అది. అప్పుడు ఎట్లు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, ఇప్పుడు ఆటోమొబైల్స్, ట్రాక్టర్లు కదా. తర్వాత 20వ వచనం, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం నయం వీడు చేసుకున్నాడు. ఇప్పుడు వివాహ సంబంధమైన వ్యవస్థ గురించి చెప్పాలంటే భ్రష్టు పట్టిపోయింది చాలా రీతులుగా. క్రైస్తవ వివాహాలలో కూడా డైవోర్స్ కేసులు పెరిగిపోయినాయి. 1000 అబద్ధాలు ఆడైనా ఎవడో పనికి మాలినోడు చెప్పాడని ఈ క్రైస్తవులు కూడా దాన్ని నమ్మేస్తా ఉన్నారు. 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలా? ఒక పెళ్లి చేయాలా, ఒక పెళ్లి చెడగొట్టాలా? 1000 అబద్ధాలతో పెళ్లి నిలబడతా? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన యేసయ్యను నమ్మి నువ్వు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయవచ్చా? ఈ పెళ్లి చేసే వాళ్ళు కూడా వ్యాపారస్తులాగానే పర్సంటేజ్ తీసుకుంటున్నారు. వచ్చే కట్నంలో పర్సంటేజ్, పెళ్లి ఫిక్స్ అయితే పర్సంటేజ్ లేవా? ఇప్పుడు అంతా డబ్బు చుట్టూరా తిరుగుతాను. సో విషయం ఏంటంటే ఈ లోక వ్యాపారాలలో చిక్కుకున్న ఎవరును పరలోక రాజ్యములో చేరలేరు. జాగ్రత్త. తిమోతికి రాస్తూ ఆయన అంటాడు, దేవుని యొక్క రాజ్యం విషయంలో మరి ప్రయాసపడేటువంటి వాడు సైనికుడి వలె ఉండాలి, వ్యవసాయదారుడి వలె ఉండాలి. ఎవడును యుద్ధమందు చేరిన వాడు ఎవడును కూడా ఈ లోక వ్యాపారాలలో చిక్కుకోడు. దేవుని రాజ్యం మీద మనసు పెట్టి బ్రతికితేనే మనం పరలోక రాజ్యంలో కనబడతాం. ఇక్కడ అనేక మంది సాధులు చెప్తూ ఉన్నారు, కానీ యజమానుడు అంటున్నాడు 21వ వచనంలో, దాసులు తిరిగి వాళ్ళు అంతా చెప్పిన తర్వాత ప్రజలు ఎవరు, పిలువబడ్డ వారు ఎవరు, ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు. అక్కడ అంటున్నాడు, కోపపడి ఇంటి యజమానుడు త్వరగా పట్టణ వీధుల్లోకి పోయి మరి సంత వీధుల్లోకి వెళ్ళి బీదలు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకుని రా. 23 అంటున్నాడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెల్లోనికి వెళ్ళి, పొలాల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయు. ఏలైనగా పిలువబడిన వారు ఆ మనుషుల్లో ఒకడు నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. ఈ పిలువబడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే ప్రభు చెబుతున్నటువంటి ఆ సమయానికి ఇశ్రాయేలీయులు, యూదులు, వాళ్ళందరినీ ప్రభు అంటాడు, నేను ఇశ్రాయేలుల గొర్రెల యొద్దకే వచ్చి ఉన్నాను, అన్యజనుల యొద్దకు రాలేదు. ఆయన శిష్యులను ఇద్దరిగా పంపుతూ కూడా ఇశ్రాయేలుల యొద్దకే వెళ్ళుడి, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. అన్యజనుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళమంటాడు అంటే అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు చెప్తాడు. ఆయన మరణించి తిరిగి శిలువ పైన మరణించి తిరిగి పునరుత్థానుడై లేచిన తర్వాత
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతములకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అని చెప్తాడు. తెలివి తక్కువ వాళ్ళు అనేకులు అంటారు, యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేళ్ల కోసమే వచ్చాడు కదా, మీరెందుకు హిందూ దేశంలో సువార్తని అదని ఇదని చెప్తారంటే, కాదరా బాబు, సగం తెలివి ఆ తెలివిలోంచి బయటికి రావాలా కదా. మరి ప్రపంచం అంతా వెళ్తున్నాడు. ఎందుకు అంటే ఆయన లోక రక్షకుడు, ఆయన లోకానికి రక్షకుడు. నేను ఇశ్రాయేలుల రక్షకుడు అని చెప్పలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర వాళ్ళు మాట్లాడుతూ, ఇదిగో మేము ఇప్పుడు చూసి నిజముగా ఈయనే లోక రక్షకుడని మేము నమ్మి ఉన్నాము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఇశ్రాయేలు యుద్ధకు రాలే, లోకానికి వచ్చాడని ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. 1 తిమోతి 2:15 అనుకుంటాను. సో మనల్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు. దేవుని యొక్క రాజ్య స్థాపన, నీవు నేను ఇక్కడ కూర్చున్నటువంటి మనము దేవుని రాజ్యంలో కనబడాలి, యుగ యుగములో ఆయనతో కూడా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. మనమేమో లోకంలో ఉన్నటువంటి అనేక మంది 90 to 95% ఆఫ్ క్రిస్టియానిటీ చర్చికి వస్తే అదైతుంది, ఇదైతుంది, ఇదైతుంది, అదైతుంది అని రకరకాలైన ఆశలు పెట్టుకొని వచ్చి ఈ లోకంలో ఉన్న వాటి కొరకై మాత్రమే వచ్చి ఆరాధించే అనేకులు ఉన్నారు. ప్రియులారా, మీరు ఒకవేళ ఇదివరకు ఉంటే అలా ఉన్నారేమో, కానీ అలా ఉండకూడదు. మనం దేవుని రాజ్యం కొరకు మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవడానికి మనం దేవుని మందిరానికి రావాలి. ఆ దినాల్లో ఇశ్రాయేలులో కొద్ది మందే వచ్చారు. మనం చూస్తే అపొస్తల కార్యంలో మేడ గదిలో 120 మంది కనబడతారు. కొరింథీయులకు రాసిన పత్రికలో 500 మంది కనబడతారు. గలిలయ ప్రాంతంలో దాదాపుగా యేసు ప్రభు తను అందించిన సువార్త ద్వారా యూదా దేశం అంతటా కూడా, సమరయ యూదా దేశము గలిలయ దేశం అంతటా కూడా దాదాపు 620 మంది మాత్రమే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు చేయని అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, సూచక్రియలు లేవు. చనిపోయిన వారిని కూడా లేపాడు, స్వస్థపరిచాడు, అనేకమైన కార్యాలు చేశాడు. స్వస్థతలు, అద్భుతాలు యేసుక్రీస్తు లోక రక్షకుడు నమ్మడానికి ఉపయోగపడతాయి, కానీ అవే మూలం కాదు. వాటి మీద నువ్వు కట్టుకోలేవు. సో ఇక్కడ వాళ్ళని పిలిచాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అనేకులను పిలిచాడు, కానీ వచ్చారా వాళ్ళు రకరకాలైన సాకులు చెప్పారు. 2000 సంవత్సరాల పూర్వము ఇశ్రాయేలీలలో కూడా ఇలాగే జరిగింది, యూదులలో కూడా ఇలాగే జరిగింది. అనేకమైన సాకులు చెప్పి వాళ్ళు రాలేదు. ఈ దినాల్లో సాకులు చెప్పే వాళ్ళు ఎవరయ్యా అంటే క్రైస్తవుల పిల్లలు, సేవ చేసే సేవకుల పిల్లలు, క్రైస్తవుల పిల్లలు, సంఘ పెద్దల పిల్లలు, సేవకుల పిల్లలు, వీళ్ళే ఈ సాకులు చెప్పేది కాదా. బిడ్డ రారా చర్చి కంటే, అమ్మ నువ్వు వెళ్తున్నారు కదా, నేను వస్తానులే, టైం వస్తుంది, నేను వస్తాను. ఎప్పుడు రా టైం వచ్చేది, వస్తుంది అట్లా వస్తుందని ఈ కోవిడ్ 2 నెలల్లో పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వచ్చింది టైం బిడ్డ, టైం వచ్చింది, నువ్వు పోయినావు. ఎప్పుడు వస్తుంది? ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు రాత్రి వరకు నువ్వు బ్రతుకుతావని నువ్వు రాసి ఇవ్వలేవు. అకోయ్ హల్లెలూయా. ఇక్కడో అక్క వాళ్ళు తెగ ప్రార్థన చేస్తున్నారు నా కోసం. నేనేమో మంచిగానే సిద్ధపడి వచ్చిన, నాకు ఇప్పుడు ప్రార్థన అవసరం లేదు, అంత అయిపోయాక మీరు చేయండి. చర్చిలో ప్రార్థన, ముఖ్యంగా వాక్యం చెప్తుంటే చేసే ప్రార్థన నాకు ఇబ్బంది అనిపిస్తుంది. తర్వాత చేయండి.
నింపారు. కానీ ఇక్కడ లాస్ట్కి ఎవరితో నింపారు చూసారా? ఇదొక విందు. పరలోక రాజ్యంలో విందులో నీవు ఉండాలంటే ఇప్పుడే నీ సమయం వచ్చిందని నువ్వు ఆతురత పడాలి. నీ జీవితాన్ని పనికిమాలిన డబ్బు సంపాదన కొరకు, లగ్జరీల కొరకు, నీ స్థాయిని పెంచుకోవడం కొరకు బ్రతకడం అవసరం లేదు. దానికంటే దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడడం అవసరం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ ఏమనుంది? శక్తియు పరిశుద్ధాత్మ యొక్క ఆనందమును నీతియు సమాధానమునై ఉన్నది. చాలా మందికి డబ్బు ఉంది కానీ సమాధానం లేదు. చాలా మందికి డబ్బు ఉంది కానీ, స్థాయి ఉంది కానీ శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు. ఏం లాభం? కంటెంట్మెంట్, తృప్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చెప్తారా నాతో పాటు అందరూ? సంతుష్టి సహితమైన, నిద్రగట్టలు కూడా చెప్పవచ్చు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. తృప్తి లేనటువంటి ఎన్నున్న వ్యర్థమే. సో ఇక్కడ వచ్చారు. ఎవరు వచ్చారు? ఆఖరికి ఎవరితో నింపారు? 21వ వచనంలో బీదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు. ఒకసారి 1 కొరింథీ 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. మనం ఎవరము, ప్రభు ఎందుకు మనల్ని పిలిచాడో మనం చూద్దాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 29 నుంచి 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి నేను చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. 31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. అతిశయించువాడు నేను బలవంతునని, జ్ఞానున్నని, ఎన్నికైన వాడిని అతిశయిస్తే జీవితం తలక్రిందులైంది. ఎలా అతిశయించాలి? ప్రభువు వల్లనే, ప్రభు కృప వల్లనే. ఎందుకు ఇది స్పెషల్? నువ్వేం పుట్టకు, నేను నీ ముందే జరగమని చెప్పిన కదా. దా ఇక్కడ నాకు తెలుసు కదా నువ్వు అడుగుంటే లేదు. లూకాసు వార్త 14లోకి వద్దాం. జాగ్రత్త, మహోన్నతుడైన దేవుని ఎదుట ఏ ఒక్కరూ ఎన్నికైన వారు కాదు. మన నీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి. సో మనం భక్తి పరులమని విర్రవీయవద్దు. నువ్వు భక్తి పరురాలైతే సంతోషం, ప్రార్థనా పరులు సంతోషం. కానీ చచ్చేంత వరకు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మీరు బ్రతకడం అవసరం. ఆయన గర్విష్ఠులను అనగదొక్కేటువంటి వాడు, దీనులకు కృప పెంచేవాడు. దేవుడు నన్ను మిమ్మలను మరణం వరకు దీనులుగా ఉంచునుగాక. హల్లెలూయా. 25 నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ మాట్లాడుతున్నాడు. 24 వరకు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. భోజనం ఎంత చేశాడో లేదో తెలియదు ప్రభు, కానీ ఇద్దరితో మాట్లాడాడు. జాగ్రత్త, నువ్వు ఎక్కడైనా విందులకు వినోదాలకు వెళ్తే ఫోటోలు,
అమ్మలక్కల కబుర్లు ఈ కాదు. దేవుని మాటలు కొన్ని చెప్పడానికి అవకాశాన్ని వెతుకు. ఉంటుందా అప్పుడు? లేక ఈడ కలిస్తే ఇక్కడ కూడా ఇక వాక్యమేనా కదా, మన సోది మనం వేసుకుందాం, ఈ సోది మనల్ని మంచిగా నరకానికి తీసుకెళ్తుంది కదా. పర్వాలేదు, ఎన్నో విషయాలు మాట్లాడవచ్చు, కానీ దేవుని కొరకు నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడి తిక్కగా ఉండకుండా దేవుని ప్రభువును గణపరిచేదిగా ఉండడం అవసరం కదా. మన విందులలో వినోదాలలో లేనిపోని అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్త కలిగి మన విందులలో ఉండడం అవసరం. మనము దేవుని యొక్క మాటలు చెప్పడం అవసరం. యేసు ప్రభువు ఎంతమందితో మాట్లాడి ఇక్కడ మొట్టమొదట పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడాడు. వాళ్ళు ఏమన్నా సమాధానం చెప్పారా? చెప్పలేదు. రెండవదిగా తన విందుకు పిలిచినటువంటి ఆయనతో మాట్లాడాడు. ముఖం తెల్లగైందా నల్లగైందా? ఏదో ఒకటి అయింది. వచ్చి కూర్చొని తినిపోకుండా ఏంది ఈయన ఏం చేసేది అనుకుని ఉండొచ్చు ఆయన. మూడవదిగా ఆ విందుకు వచ్చిన మరి ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఈ దినాల్లో మనకు ఏప్రిల్ మే మాసంలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా. వెళ్ళినారా ఎవరన్నా పెళ్ళిళ్ళకు? ఎవరు వెళ్ళలేదా ఇంతవరకు? ఈ అక్క ఒక్కతే వెళ్ళిందా? మీ ఇళ్ళలో ఎవరు పెళ్ళిళ్ళకి వెళ్ళలేదా ఇంతవరకు? ఇక్కడిక్కడ దాచుకుంటున్నారు. ఏమైంది? పైకి లేపండి. చర్చిలలో మీ ఎవరికి ఇప్పటి వరకు ఎవరు పెళ్ళిళ్ళు కాలేదా ఈ సంవత్సరం? ఇంకా అవుతలేవా? ప్రార్థన చేయండి, మీ ఇళ్ళల్లో కూడా పెళ్ళిళ్ళు అయ్యేటట్టు. దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని యొక్క సాక్షిగా మీ పెళ్లి విందులలో కనబడండి. మీ ప్రవర్తన చూసి, మీ మాటలు చూసి, మీ వ్యవహార శైలి చూసి, మీ ప్రేమ చూసి, మీ బంధువుల్లో మిత్రుల్లో అనేకులు లేదా కనీసం ఒక్కొక్క విందులో ఒక్కరైనా దేవుని దగ్గరికి వచ్చుదురుగాక, వచ్చేటట్టు మీరు బ్రతుకుదురుగాక. దీనికి ఆమె సరిపోదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. కిందికి వెళ్దాం. 25వ వచనం నుంచి, ఇందులో నుంచి బయటకు వచ్చాడు ప్రభు. బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసిన తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనిన ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనా మరి ఒక రాజుతో యుద్ధం చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు అని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుని మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకుని చూసుకున్నాను కదా. 33 అందరు చదువుతారా? చదవగలిగిన వాళ్ళందరూ చదవండి నాతో పాటు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనదైతే దేనివల్ల దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరుకైనను పనికిరాదు గనక దాన్ని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుడుగా కాని వారితో చెప్పారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ముగించుకుందామా? పెళ్లి విందు అయిపోయింది. పరలోకపు రాజ్య విందు గురించి మనం విన్నాం, రైట్? ఇప్పుడు ఎవరు ఆయన శిష్యుడు అనేటువంటిది మాట్లాడుతున్నాడు. ఎంతమంది వస్తున్నారు ఆయన వెనకాల? 25వ వచనంలో ఏముంది? 4-5 వస్తున్నారని ఉందా? చెప్పండి, ఎంతమంది వస్తున్నారు? బహుజన సమూహం వస్తూ ఉన్నారు. సపోజ్ ఇది ఈసీఐఎల్ నాగారమా? ఏం పేరండి ఇది? నాగార్జున కాలనీలో యేసు వచ్చాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, సూచక్రియలు చేశాడు. హల్లెలూయా. ఒకరోజు అదే మాదిరిగా 2 ఏళ్ల తర్వాత వచ్చి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు?
వీధిలో నిలబడి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఎవడైనా నా యుద్ధకు వచ్చి, అందరు వస్తున్నారు, కాలనీ ఊరంతా వస్తున్నారు, ఈ మాటలు చెప్తున్నాడు. ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరి ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. ఎంతమంది వస్తారు ఇప్పుడు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది వస్తారు? అద్భుతాలు చేశాడు, గుంపు పెరిగింది. స్వస్థతలు జరిగించాడు, గుంపు పెరిగింది. ఆశీర్వదించాడు, సహాయం చేశాడు, రొట్టె ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, జన సమూహం పెరిగింది. ఇప్పుడు ఇలా చెప్పాడు. ఎంతమంది వస్తారు ఈరోజు? మీరైతే వస్తారా? ఇది ఒరిజినల్ జీసస్ అన్నమాట. యేసుప్రభు దగ్గరికి ప్రపంచం అంతా వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? కొంతమంది నరకం పోతామని భయంతో వస్తుంది, కొంతమంది ఆశీర్వాదాలు కావాలి అని వస్తున్నారు, కొంతమంది స్వస్థతలు కావాలని వస్తున్నారు, కొంతమంది అద్భుతాలు కావాలని వస్తున్నారు, పలు రకాలుగా వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మగవాళ్ళు చెప్తలేరు హల్లెలూయా. రావడం మంచిదే. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అన్నాడు. విశ్రాంతి, శాంతి, విశ్రాంతి. కానీ జనాలు ఇంకా చాలా రకాలైన ఎక్స్పెక్టేషన్తో వస్తున్నారు. పర్వాలేదు. మత్తయి సువార్త 28:19-20లో ఆయన వెళ్ళిపోతూ చివరిలో ఈ మాటలు చెప్పాడు. ఒక 10 నిమిషాల్లో నేను ముగించేస్తాను. చివరిలో ఈ మాటలు చెప్పాడు. ఏమన్నాడంటే, అవి చివరి మాటలు. భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో కుమారుని యొక్కయో నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. నేను మీతో ఉంటాను అని చెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ప్రభు శిష్యులను కావాలి అని కోరుతా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, ఎవడైనా నా యొద్దకు వచ్చి తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణాన్ని ద్వేషించాలి అంటున్నాడు. వాడే శిష్యుడు అవుతాడు. సో శిష్యుడు అనేటువంటి దానికి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు మన గురువు అయితే మనం ఆయన శిష్యులుగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞను అనుసరించి నడుస్తాం. సంఘాల్లో ప్రజల్లో అనేకులు శిష్యులు కాదు, విశ్వాసులు, నమ్మినటువంటి వాళ్ళు, ఆయన బోధన ఇష్టపడేవాళ్ళు, ఆయన ప్రేమను ఆస్వాదించేవాళ్ళు, ఆయన కనికరాన్ని ఇష్టపడేవాళ్ళు, ఆయన యొక్క స్వస్థతను మరి పొందడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు, ఆయన అభిమానులు. బోల్డంతమంది అభిమానులు ఉంటారు, కానీ అందరు అభిమానులు మనతో పాటు చివరి దాకా రారు. యేసుప్రభుకు ప్రపంచం అంతా అభిమానులు ఉన్నారు, కానీ యేసుప్రభు అడిగేది ఆయనకు శిష్యులు కావాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇలా చేయడం అంత సులభమైన విషయం కాదు. మత్తయి సువార్త 10:37లో మనం గమనిస్తే మరికొన్ని విషయాలు దీనికి సంబంధించినవి మనకు అర్థమవుతాయి. తర్వాత లంచ్ తర్వాత ఈ విషయాలన్నీ నేను స్పష్టత అందిస్తాను. మత్తయి సువార్త 10:37 నుంచి వెళ్దాం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఏంటన్నట్టు? నా వాడు కాడు. తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు.
తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ప్రియులారా, ఇలాంటి వారి కొరకై, ఇలాంటి సంఘం కొరకై ప్రభు చూస్తా ఉన్నాడు. 24 వచ్చిన మత్తయి సువార్త 10:24. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుడు ప్రభువు వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. లూకా 6:40 అంటాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుగా ఉండేదని అంటాడు. లూకా 6:40 ఒకసారి చూస్తారా? లూకా 6:40లో శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలనే. లూకా సువార్త 14లో ప్రభు మన సంపూర్ణమైన త్యాగాన్ని కోరుతా ఉన్నాడు. ఎవరు ఆయన రాజ్యానికి యోగ్యులు, ఎవరు ఆయనతో కూడా ఉండడానికి యోగ్యులు అంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు. లూకా 14:33లో చూస్తే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేడు. కలిగినదంతా మనం విడిచిపెట్టడానికి వస్తున్నామా సంఘానికి, లేకపోతే ఇంకా దానికి కలుపుకోవడానికి వస్తున్నామా? ఈ యేసుప్రభు మాటలేనా కాదా? యేసుప్రభు మాటలేనా కాదండి? ఏం సౌండే లేదు ఏంటబ్బా? బైబిల్లో ఉన్న మాటలేనా? కొత్త మీ బైబిల్లో ఇవే ఉన్నాయా? ఉన్నాయా లేవా? సో మనము ప్రభువు దగ్గరికి రావడం వల్ల మనం ప్రభువుకు బెనిఫిట్ చేయడం కాదు, మన జీవితాలలో నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి ప్రభువు కొరకై సజీవ సాక్షులుగా, నిజమైన క్రీస్తును పోలినటువంటి వారిగా, వాక్యానుసారమైన క్రీస్తును పోలి బ్రతికే వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఎన్నికైన వారం కాదు, మనం చచ్చిన వారం, మనం నరకానికి పాత్రలం, మనం పరలోక రాజ్యానికి యోగ్యులం కాదు. కానీ నీ స్థానంలో, నా స్థానంలో ప్రభువు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి మన పాపపు శిక్ష తన మీద వేయించుకున్నాడు. మార్చి ఏప్రిల్ మాసాల్లో గుడ్ ఫ్రైడే అప్పుడు, ఈస్టర్ అప్పుడు మీరు చూసుంటారు కదా, వినుంటారు. నీ పాపం నా పాపం నిమిత్తమై నా మీద నీ మీద ఉమ్మి వేయాల్సినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి మనల్ని ప్రభువే తన మీద ఉమ్మి వేసేలాగా చేశాడు. మన తలంపులకు రావాల్సిన శిక్ష, మన ఊహలకు రావాల్సిన శిక్ష, మన యొక్క సమాధానార్థమైన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన చనిపోవడం వల్ల లబ్ధి పొందడానికి కాదు, భూమి మీద మనము కూడా ఆయనను అనుసరించి ఆయన కొరకు ప్రాణం పెట్టే వారిగా జీవించడానికి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యా నువ్వు మంచిగా నా కోసం ప్రాణం పెట్టావా, వెరీ గుడ్, ఇక నేను దీవించబడతా, ఆశీర్వదించబడతా, స్వస్థత పొందుతా, ఉద్యోగం పొందుతా, మంచి కుమార్తె మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, బిల్డింగ్లు కడతా, వ్యాపారాలు చేసుకుంటా. ఇవన్నీ నువ్వు చేయవచ్చు, కానీ ఇవన్నిటికంటే ఎక్కువ ప్రభువును ప్రేమించేవాడే యోగ్యుడు. నిత్యమైన పరలోకం కోసం, పరలోక రాజ్య నియమావళితో, పరలోక రాజ్య సంబంధమైన విషయాలతో, పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలతో, పరలోక సంబంధమైన ఆయన రాజ్యాన్ని కట్టడానికి బ్రతికేటువంటి వాడే నిజమైన సంఘ బిడ్డ, నిజమైన దేవుని యొక్క రాజ్య ప్రతినిధి. అలా కానివాడు నాకు యోగ్యుడు కాడు అని చెప్తా ఉన్నాడు. సో అనేకులు వచ్చారు. ఈ అనేకులలో యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనంలో మనం చూస్తే 5 రొట్టెలు 2 చేపలు తిన్నటువంటి తర్వాత 5,000 మందికి ఆహారం పెడితే అక్కడ కేవలము 12 మందే మిగులుతా ఉన్నారు. అనేకులు ఉన్నారు, కానీ ఈయన బోధ కఠినమైనది. 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎంతమంది ఉన్నారు అంటే మనకు కనబడింది లిస్టు
6వ అధ్యాయం 10వ వచనంలో ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సంఘమైనటువంటి నీతో నాతో ప్రభు మాట్లాడేది ఏంటంటే, ప్రభు కనికరం గలవాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. అయితే మనము దీనులుగా కనికరం గల వారిగా ఉండాలి. మన ఆతిథ్యము యోగ్యులైన వారికి కాకుండా అయోగ్యులైన వారికి చేయాలి. అలాగే మనం ప్రభువును వెంబడించేది ఉద్ధృతిగా వెంబడించినట్టుగా కాకుండా తీవ్రమైనటువంటి నిశ్చయతతో, సంపూర్ణమైన నిశ్చయంతో ఆయన కొరకై బ్రతకాలి, ఆయన కొరకై చావాలనేటువంటి నిశ్చయంతో మనం ఆయన్ని వెంబడించడం అవసరం. అలాంటి వారే నిత్యమైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. లూకా 14లో ఉన్న విషయాల్లో నుంచి చివరి పేరాగ్రాఫ్ మనం ఇంకా స్పష్టంగా ఇంకా తెలుసుకుందాం. దేవుడి లేఖనాలను మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మిగతా కార్యక్రమం అయ్యగారు నడిపిస్తారు. తలలు వంచండి. ఇంతసేపు అందించినటువంటి వర్తమానంలో నుంచి లూకా 14లో దేవుడు నీతో ఏం మాట్లాడి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క తలలు వంచండి. తర్వాత లేచిపోవచ్చు. తలలు వంచి కనులు మూసుకొని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు కనికర సంపన్నుడు, ఆయన నిన్ను స్వస్థపరచగల సమర్థుడు, ఆయన నిన్ను బాగు చేయగలవాడు. నీ పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించగలడు. ఆయన నిన్ను క్షమించాడు, ఆయన నిన్ను ఓర్చుకున్నాడు. నీ పాపం నిమిత్తమే తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. నీకు అనారోగ్యం ఉందా? నీకు సమస్య ఉందా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? ఆయన కనికరం గలవాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ యొక్క జలోదర రోగం కలిగినటువంటి వాడిని స్వస్థపరిచినట్టుగానే నిన్ను ఈరోజు స్వస్థపరచగలడు. నజరుడైన యేసుక్రీస్తు నామమున దీన మనసు కనికరం కలిగినటువంటి నీకు ఆ స్వస్థత కలుగును గాక. అలాగే ప్రభు కనికరం కలిగినటువంటి వారి కొరకై చూస్తా ఉన్నాడు. హెచ్చింపు గుణం, గర్వపు గుణం నీకుందా? ఈరోజు దాన్ని తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు యోగుడని చెప్తా ఉన్నాడు. ఆయన దీన మనసు గలవాడు, ఆయన సాత్వికుడు గనక ఆయన బిడ్డమైనటువంటి నీకును దీన మనసు, సాత్వికాన్ని అవలంబించుకోవాలి, అలవాటు చేసుకోవాలి. గర్వము, అహంకారము, పొగరుబోతనము మనలో లేకుండా, నీలో లేకుండా నీవు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నన్ను నేను తగ్గించుకునే దీన మనసు ప్రభును పోలి ఆయన రిక్తుడిగా ఎలాగయ్యాడో, దాసుడిగా ఎలాగయ్యాడో, మరి ఆయన ఖాళీగా ఎలాగయ్యాడో, దేవుని కుమారుడై ఉండి, దేవుని స్వరూపం గలవాడై ఉండి, దేవుని పోలికగా ఉన్నటువంటి వాడై ఉండి మన కొరకై, నీ కొరకై ఆయన శిలువలో దిగంబరిగా వెళ్ళాడు. నేను దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని జీవించుటకు నన్ను నేను సిద్ధం చేసుకున్నాను. అలాగే వివాహ విందులలో, నీ యొక్క విందులలో ఇతరుల ఎదుట సాక్షిగా ఉండడం, ఆయన కొరకే మాట్లాడడం అవసరం మనం నేర్చుకున్నాం. అలాగే ఎలాంటి వారిని పిలువాలో నేర్చుకున్నాం. దేవుడు అలాగ చేయడానికి నీకు సహాయం చేయగాక. అలాగే తీవ్రత లేనటువంటి, కమిట్మెంట్ లేనటువంటి విశ్వాసిగా నీవు ఉన్నావేమో, ఆయన కొరకై సిలువనెత్తుకుని నడిచే విశ్వాసిగా, అన్నిటికంటే ఆయన అధికంగా ప్రేమించేటువంటి దేవుని బిడ్డగా నువ్వు తీర్మానం చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్.